ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ని క్యాలిక్యులేషన్స్ గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను మీకు కేవీఏ నుంచి కేవీఏని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. 1 kVA ఈజ్ ఈక్వల్ టు 1.39 amps. నాకు తెలుసు అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు చెప్తాను. నా దగ్గర ఎంత యాంప్స్ ఉంది, ఎంత కేవీఏ, ఎంత యాంప్స్ ఉంది, ఎంత కిలోవాటు. ఓకే, పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇవన్నీ నేను మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు వీడియోలో క్యాల్కులేషన్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ట్రాన్స్ఫార్మర్ క్యాల్కులేషన్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను. సో మనకి కేవీఏ అనేది 500 అనమాట. ఓకే, సో హెచ్వి సైడ్ వోల్టేజ్ అంతా 11 kV అంటే 11,000 volts. హెచ్వి సైడ్ కరెంట్ అంతా 26.24. ఎల్వి సైడ్ వోల్టేజ్ అంతా లో వోల్టేజ్ సైడ్ 415 వోల్టేజ్ అంటే సెకండరీ సైడ్ అంతా 415 వోల్టేజ్ అనమాట. ఓకే, సో దీని సైడ్ కరెంట్ అంతా 695.60 amps. హై వోల్టేజ్ సైడు తక్కువ కరెంట్ ఉంటుంది, లో వోల్టేజ్ సైడు ఎక్కువ కరెంట్ ఉంటుంది. అందుకే వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడల్లా కరెంట్ అనేది పెరిగిపోద్ది. అందుకే మనం ఏం చేయాలి, వోల్టేజ్ని కాన్స్టెంట్గా స్టేబుల్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఎన్ని రకాలుగా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలమో ఇప్పుడు నేను మీకు చెప్తాను. కేవీఏ టు యాంప్స్ కన్వర్ట్ చేద్దాం. మనందరికీ తెలుసు కదా, 1 kVA ఈజ్ ఈక్వల్ టు 1.39 amps. సో 500 kVA ఇంటూ 1.39 amps ఎంత వచ్చింది? 500 kVA ఈక్వల్ టు 500 ఇంటూ 1.3 695 amps. ఓకే, వచ్చింది కదా 695 amps. కేవీఏ టు యాంప్స్ ఎలా కన్వర్ట్ చేయాలో. ఓకే, సో ఇప్పుడు కేవీఏ ఫైండ్ అవుట్ చేద్దాం. కేవీఏ ఈజ్ ఈక్వల్ టు √3VI/1000. √3 ఇంటూ ఎంత ప్రైమరీ సైడ్ క్యాల్కులేట్ చేద్దాం. కేవీఏ అనేది వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ప్రైమరీ సైడ్ ఎంత వోల్టేజ్ 11,000 ఇంటూ కరెంట్ అంతా ప్రైమరీ సైడ్ కరెంట్ అంతా 26.24. ఓకే, వచ్చింది కదా, డివైడెడ్ బై 1000. సో 3 సున్నాలు ఇక్కడ 3 సున్నాలు కొట్టేశాను. √3 ఇంటూ 11 ఇంటూ 26.24 499.381751 వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా 500 kVA. ఓకే, సో కేవీఏ ఎంత వచ్చింది? అప్రాక్సిమేట్గా 500 వచ్చింది అనమాట. సో ప్రైమరీ సైడ్, సో మనం ప్రైమరీ సైడ్ వోల్టేజ్ కరెంట్ వేస్తే ప్రైమరీ సైడ్ వచ్చింది 499.381751, అప్రాక్సిమేట్గా 500. అదే సెకండరీ సైడ్ చూడండి. సో కేవీఏ ఈజ్ ఈక్వల్ టు √3VI/1000. ఎంత ఫార్ములా? √3 ఇంటూ సెకండరీ సైడ్ వోల్టేజ్ అంతా 415, కరెంట్ అంతా 695.60 డివైడెడ్ బై 1000. కేవీఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 500.0122354 అని వచ్చింది. సో ఆల్మోస్ట్ వచ్చింది కదా, 500 వచ్చింది కదా. సో సెకండరీ సైడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం కేవీఏ ఈజ్ ఈక్వల్ టు √3VI/1000. ఇప్పుడు మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. I ఈజ్ ఈక్వల్ టు కేవీఏ ఇంటూ 1000/√3. కరెంట్ ప్రైమరీ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో కేవీఏ అంతా 500 ఇంటూ 1000. ఓకే, సరిపోయింది కదా. సో √3 అంటే 1.7321 ఇంటూ 11,000. 500 బై ఇక్కడ 3 సున్నాలు ఇక్కడ 3 సున్నాలు కొట్టేశాను. 500 బై 1.7321 ఇంటూ 11 26.242487 వచ్చింది. అంటే ఇక్కడ మనకు వచ్చింది కదా, ప్రైమరీ సైడ్ కరెంట్ అంతా చూడండి, ఇక్కడ 26.24 వచ్చింది కదా హెచ్వి సైడ్. సో ఇది ఓకే. సెకండరీ సైడ్ చూద్దాం. సో కేవీఏ ఫార్ములా తెలుసు కదా, I ఈజ్ ఈక్వల్ టు కేవీఏ ఇంటూ 1000/√3V. ఓకే, 500 ఇంటూ 1000 బై 1.7321 ఇంటూ 415. 500 ఇంటూ 1000 అంతా 500 ఇంటూ 1000. సో ఎంత చెప్పండి, ఇది 5 lakhs అనమాట. డివైడెడ్ బై 718.8215. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 695.58 వచ్చింది కదా. సెకండరీ సైడ్ కూడా వచ్చేసింది కరెంట్ 692.60. సరిపోయింది అప్రాక్సిమేట్గా. ఎగ్జాక్ట్గా మనకి ఈ వాల్యూ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారు అనుకోండి, పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే KW/KVA. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫ్యాక్టర్ 0.8 అనుకోండి, కేవీ అంతా 500. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు KW. సో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? ఆ వాల్యూ కిలోవాట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఎంత కేవీఏ, ఎంత వోల్టేజు, ప్రైమరీ సైడ్ ఎంత వోల్టేజ్, సెకండరీ సైడ్ ఎంత వోల్టేజ్, ఇవన్నీ మీరు చూసుకొని క్యాల్కులేషన్ అనేది వస్తుందా లేదో చూడండి.
సో వస్తే నాకు కామెంట్ చేయండి, అన్న మీరు చెప్పింది కరెక్ట్గానే ఉందన్న అని చెప్పేసి. ఓకే, సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.